ఏవండో ఈరోజు నేను ప్రాన్ రోస్ట్ని చేస్తున్నా. ఇలా చేయండి, అదిరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. 1 కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అందులోకి మనం 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారాన్ని వేసి ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి రబ్బర్లా సాగుతాయి. 5 నిమిషాలకి దగ్గర పడిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత మనం దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోతుంది కదా. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి కలిపి మనం మగ్గించాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల వరకు మగ్గించాలి. తర్వాత మూత తీసేసి 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసి మరొక నిమిషం వరకు ఫ్రై చేయండి. ఆ గ్రేవీ బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీరని, ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మూత పెట్టుకొని ఒక 5 నుండి 7 నిమిషాల వరకు మగ్గించండి. ఒక 5 మినిట్స్ అయ్యాక తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. మనం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం దాన్ని వేడి అన్నంలో తిన్నా, పులావ్తో తిన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కీమా పులావ్తోని తిన్నాను.